మన ఇంట్లో వంట చేస్తే పక్కింటి వాళ్ళకి ఆకలేసిస్తుంది తెలుసా? ఎందుకంటే మనం కూరకు వాడే కారం అంత గుమగుమలాడుతూ ఉంటుంది మరి. అలా ఉండాలంటే కారానికి మంచి రంగునిచ్చే మెలికల మిర్చి, నషాలానికి ఘాటంటేలా ఉండే గుంటూరు బుల్లెట్ మిర్చి, కారం, కమ్మదనం కలిసి ఉండే సన్నాల రకం మిర్చి తీసుకొని 3 రకాల మిర్చికి తొడిమలు తీసేసి 2గా కట్ చేసి 2 రోజులు ఎండలో ఎండబెడితే ఇలా తుంచితే ముక్కలుగా అయిపోతాయి. ఇప్పుడు వీటిలోకి మసాలాలు ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. వేటిని మాడకుండా లో ఫ్లేమ్ లో నిదానంగా వేయించుకోవాలి. ధనియాలు, జీలకర్ర, వామటాలు, మెంతులు, మిరపగింజలు, కళ్ళుప్పు వేయించి మిరపగింజలు వేయించేటప్పుడు ముక్కుకి క్లాత్ కట్టుకుంటే మంచిది. ఇప్పుడు చల్లారాక ఎండుమిర్చితో కలిపి మిల్లు పట్టించుకోవాలి. మంచి రంగు, రుచి, వాసనతో గంధంలా ఆడించుకున్న కారంలో వెల్లుల్లి, పసుపు కలిపి తడి తగలని జాడీలోకి ఎత్తుకొని వాడుకోవడమే. ఇలా తయారు చేసుకున్న కారం సంవత్సరం పాటు ఘాటు గాని రంగు గాని తగ్గకుండా పురుగు పట్టకుండా చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.